ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. గంగమ్మ విశ్వరూప దర్శనం ఆయన చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు 2 గంటల కుప్పంలో ఉండనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి ఆయన రానున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:50 కుప్పంలోని గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి బయలుదేరనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు టూర్ షెడ్యూల్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం తన సొంత నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ ఉండవల్లి తన నివాసం నుంచి కూడా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్లు కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా 10:40 కూడా 10:50 కూడా విజయవాడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో అక్కడ నుంచి కూడా ఆయన చిత్తూరు జిల్లా కుప్పంకు బయలుదేరి వెళ్తారు. అక్కడ 11:50 కెంపేగౌడ బెంగళూరు లోని ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడ నుంచి కూడా 11-12 గంటల ప్రాంతంలో కూడా ఆయన కెంపేగౌడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్లు కూడా ఆయన కుప్పంకు బయలుదేరి వెళ్తారు. 12:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా 12:50 ఆయన కుప్పం చేరుకుంటారు. కుప్పంలోని అక్కడ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం సంబంధించి కూడా అక్కడ గంగమ్మ జాతర జరుగుతుంది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొంటారు. అక్కడ 12:50 నుంచి దాదాపు 1:30 గంటల ప్రాంతం వరకు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని కూడా ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కుప్పం టీడీపీ నేత కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడ పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపట్టారు. అక్కడ దాని తర్వాత కూడా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మొక్కులు చెల్లించుకున్నాక ఆయన అక్కడ నుంచి కూడా 1:30 గంటల ప్రాంతంలో కూడా తిరిగి ఆయన బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి అక్కడ 1 గంట తర్వాత విరామం తర్వాత కూడా ఆయన తిరిగి అక్కడ నుంచి కూడా సాయంత్రం ప్రాంతంలో కూడా అక్కడ నుంచి 4 గంటల ప్రాంతంలో ఆయన కెంపేగౌడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ గన్నవరం చేరుకుంటారు. ఆయన తిరిగి 5:10 కూడా ఉండేవాళ్ళు తన నివాసం చేరుకుంటారు. మొత్తం చూసుకున్న వరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో గంగమ్మ జాతర జరిగే ఏదైతే ఉన్నాయో ఆ ఉత్సవాల్లో కూడా పాల్గొని అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తెచ్చుకుంటారు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.